వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. 2 minutes కర్రీ, 2 minutesలో కర్రీ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఎక్కువ కూరగాయలు లేనప్పుడు, ఇంట్లో ఒకరే ఉండి ఏం వండుకోలో తెలియనప్పుడు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఈ కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ 2 minutesలో రెడీ అయిపోతుంది. మనకి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం షాజీరా, కొంచెం పట్ట, 2 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత తెల్లగడ్డలు ఒక 2-3 పాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో అవి కూడా కొంచెం బాగా వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇందులోనే. సో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత కొద్దిగా టమాటో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోలు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో టేస్ట్కి సరిపోయినట్టు వేసుకోండి సాల్ట్. దాని తర్వాత క్యాప్సికమ్ వేస్తున్నాను. క్యాప్సికమ్ వేసిన తర్వాత అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోండి. దాంట్లోనే కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి 3 కలిపి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో అంతే, అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నాను. అంతే, కర్రీ అయితే సింపుల్గా ఉంటుంది, రెడీ అయిపోయింది. అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.